నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, హస్తశాస్త్ర, తంత్రశాస్త్ర, మంత్రశాస్త్ర నిపుణులు, పూజ్యులు గురుగారు అశోక్ రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః. గురుగారు, చాలా మంది జాతకం ఫేస్ రీడింగ్ ని బట్టి చెప్తుంటారు కదా, అంటే ఫేస్ రీడింగ్ జాతకం నమ్మొచ్చు అంటారా? జ్యోతిష్ శాస్త్రంలో హస్త సాముద్రికంతో పాటు హస్త సాముద్రికం ఉంది, తర్వాత అంగ సాముద్రికం ఉంది, ప్లస్ మనకు అలానే ఫేస్ రీడింగ్ గురించి మనకు కొంత అంగ సాముద్రికలో ఇది ఒక పార్ట్. అంటే ఇందాక చెప్పినట్టు హస్తం ఒక పార్టు, ఇది ఫేస్ రీడింగ్ కూడా ఒక పార్ట్. ఈ సముద్రికంలో ఫేస్ రీడింగ్ అనేది ఎందుకు చెప్తా అంటే, ఉమేష్ బాధలో ఉన్నాడంటే తెలుసుకోవడం ఎలా? మన మొహల్లా. ఉమేష్ సంతోషంగా ఉన్నాడంటే ఎలా వస్తుంది? ఫేస్ చూసి తెలిసిపోతుంది. బాధ, కోపము, విచారము, ఏడుపు అన్నీ మనకు సంబంధించినంత వరకు కూడా అసలు మనిషి ఏంటనే చెప్పేది ఎక్కడి నుంచి ఫేస్. కాబట్టి ఒక మనిషి యొక్క తత్వాన్ని, మనిషి యొక్క హ్యాపీనెస్ని, మనిషి ఏంటని చెప్పగలిగేది ఫేస్ రీడింగ్. ఈ ఫేస్ రీడింగ్లో చాలా చెప్పడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఫేస్ రీడింగ్ అంటే ఏంటంటే ఫేస్ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్. అంటే ఒక మహానుభావుడు చెప్పాడు, అంటే ఫేస్లో నీ మైండ్లో ఏమున్నాయో ఇక్కడ కనపడుతుంటాయి. అంటే ఇది తెర అనమాట. అంటే తెర, దీనికి ఇది తెర. కాబట్టి మనం ఏంటని చెప్పగలిగేది అంటే ఫస్ట్ మీరు రాంగ్లోనే ఏమండి బాగున్నారా అని మాట్లాడేది ఎవరి నుంచి? మన ఫేస్ నుంచే. కాబట్టి దానిలో ఉన్న తెరని చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు. దీన్ని కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఈ తెర మీద అంటే మొహాన్ని చెప్పి, మొహం గురించి చెప్తా, అంటే ఫేస్ మీద ఏముంటుంది, మొహం మీద ఏముంటే ఏమవుతుంది, ఎలా ఉంటే ఏమవుతుంది అనేది కూడా శాస్త్రం చెప్పబడింది. అంటే ఒక మనిషి ఎలా ఉంటాడో, ఆ మనిషి ఇలా ఉంటే ఎలా నమ్మొచ్చా, నమ్మకూడదా, మంచోడా, చెడ్డోడా, అసలు ఏంటి అనేది కూడా జ్యోతిషశాస్త్రం ఫేస్ మీద చెప్పబడింది. ఈ ముఖ శాస్త్రాన్ని అంటే ముఖ శాస్త్రాన్ని మనం చూసుకునేటప్పుడు, ఫేస్బుక్ అంటున్నారంటే ఫేస్ అనుకోకండి, తర్వాత ఎక్కువగా ముఖాన్ని చూడండి. అంటే మీ యొక్క మొహంతో మనం వివరంగా చెప్పుకుందాం మనం. ఓకే. ఈ ఫేస్ని అంటే ముఖాన్ని మనకు సంబంధించినంత వరకు కూడా ఒక మనిషి యొక్క మెంటాలిటీ అంటే మొహం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, అంటే ఫేస్ అనేది ఏ రకంగా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుందో నేను చెప్తాను. ఒక మనిషిది గుండ్రటి మొహంగా ఉంటుంది. గుండ్రటి మొహంగా ఉంటే ఒక టైప్ ఆఫ్ వేలో ఉంటారు. అంటే ఎలా ఉంటారండి, ఏ విధంగా ఉంటారు ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో అంటే ఒక్కో వీడియోలో చెప్పుకుందాం. అంటే గుండ్రటి మొహం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు, ఏ ప్రొఫెషన్లోకి వెళ్తారు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళ వైవాహిషాలు ఏంటి కూడా దీన్ని బట్టి చెప్పచ్చు. అంటే చాలా వరకు మనం చెప్పడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలానే చతురస్రాకార మొహం అంటే చతురస్రాకారం కలిగిన మొహాలు కూడా ఎక్కువగా ఉంటాయి. తర్వాత కోల మొహం, వి షేప్ ఆకారం కలిగిన ఉంటాయి. త్రికోణం ఆకారం కలిగిన మొహాలు కూడా ఉంటాయి. అంటే ఒక్కొక్క ఫేస్కి ఒక్కొక్క విధానంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. మనకు ఎక్కువగా 3 ఫేస్లే కనపడతాయి: గుండ్రటం, తర్వాత కోలమొహం, చతురస్రాకారం, త్రికోణం ఉంది. అంటే ఇంకొక 2 రకాలు కూడా ఎక్కువగా చెప్పబడుతుంది. ఈ యొక్క ఫేస్ను బట్టి ఆ మనిషి ఏంటి, ఆ మనిషి యొక్క జాతకం ఏంటి అలా కూడా చెప్పడానికి అవకాశం 500% ఉంది. అంటే గట్టిగా చెప్పడానికి అవకాశం ఉంది. ఈ ఫేస్లో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క విధానం చూపిస్తుంది. ఒక్కొక్క విధానం అంటే ఏం చూపిస్తుంది, ఎలా చూపిస్తుంది అనేది చెప్పచ్చు. అంటే కళ్ళు ఫేస్లో ఒక రకంగా చూపిస్తుంటాయి, ముక్కు ఒక సిచ్యువేషన్ చూపిస్తాయి, పెదాలు ఒక రకంగా చూపిస్తాయి, చెవులు ఒక రకంగా చూపిస్తాయి, కంఠం ఒక రకంగా చూపిస్తుంది. అలా ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క విధంగా చూపించడానికి, ఒక్కొక్క మనిషిని విధానంగా చేయించడానికి ఈ యొక్క శాస్త్రం, ముఖ సాముద్రిక శాస్త్రం అనేది పనిచేస్తుందని చెప్పవచ్చు. అంటే గురుగారు, ఫేస్ రీడింగ్ ఎన్ని రకాలుగా ఉంటుందంటారు? ఫేస్ రీడింగ్ ఇందాక చెప్పినట్టు మనకి సంబంధించినంత వరకు కూడా నుదుటి రేఖలు కూడా చూసి చెప్పచ్చు. నుదుటి రేఖలను, ఓకే. అంటే నుదుటి రేఖలను చూసి 100% జాతకం చెప్పొచ్చు అంటారా? ఎందుకు చెప్పకూడదు? ఎందుకనంటే మనకి పురాణాల్లో కానీ ఏదైనా కూడా ఇప్పుడు 3 రేఖలు అంటే మనకు శివాలయంగానే ఎక్కడికి వెళ్తే నుదుటి బొట్టు పెట్టుకోండి, 3 రేఖలు పెట్టుకోండి అంటారు. ఎందుకు పెట్టుకోమంటున్నారో తెలుసా? తెలీదు. మీరు వెళుతుంటారుగా గుడికో, ఎక్కడికి వెళ్తుంటారు, నామాలు ఎందుకు పెడుతుంటారు? తెలీదు రీజన్. ఆయుష్ స్థానాన్ని కనిపించేదే నుదుటి స్థానం. ఒక్కొక్క రేఖ మన యొక్క జీవితాన్ని చూపిస్తుంది, మన ఆయుష్ని ఎలా ఉందో చూపించడానికి నుదుటి రేఖ. అందుకనే శివభస్మం కానీ తర్వాత విభూతి కానీ మనం ఎందుకు పెట్టుకుంటామంటే 3 నామాలు ఈ యొక్క రేఖల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానీ నెగిటివ్ ఇబ్బందులు కానీ తొలగిపోతూ మనకి పరిపూర్ణమైన ఆయుష్ ఇవ్వడానికి ఈ నుదుటి రేఖలు పనిచేస్తాయి.
ఒక ముఖాన్ని చూడంలోనే నుదుటి రేఖలు చూడంలోనే చెప్పొచ్చు. అంటే మీ నుదుటి రేఖలు చూసాం మనం ఇప్పుడు మీకు జస్ట్ అట్లా చూస్తుంటే నుదుటి రేఖలు బాగా చూసాం. మీ నుదుటి రేఖలు పరిపూర్ణంగా ఎన్ని ఉన్నాయి, మీ అనారోగ్య సమస్యలు ఏమైనా వస్తాయా, తర్వాత మీ జాతకం ఎలా ఉంటుందో కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నుదుటి రేఖ మీద ఉన్న గొప్పతనం అలాంటిది. కాబట్టి నుదుటి రేఖ సంబంధించినంత వరకు కూడా ఒక్కొక్క పాయింట్ని, అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది, ఫస్ట్ అసలు లైఫ్ స్పాన్ ఎంతలా ఉంటుంది అంటే ఈ 3 రేఖల్లో ఒక రేఖ అనేది లైఫ్ స్పాన్ చూపిస్తుంది, ఒక రేఖ మీకు ధనస్థానాన్ని చూపిస్తుంది. కొంతమందికి ఒక 5 నుంచి 8 ఉంటాయి ఒక్కొక్కళ్ళకి, అంటే ఒక్కొక్క స్థానాన్ని చూపించడానికి అవకాశం కలిగి ఉంటాయి. కాబట్టి మనిషి యొక్క తత్వాన్ని మన నుదుటి రేఖల్లో 100కి 300% చూపించుకోవచ్చు. ఈ రేఖలు కూడా మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాయా, మధ్యలో ఆగిపోతున్నాయా, మధ్యలో ఆగుతున్నాయా, లేకపోతే మధ్యలో కంటిన్యూషన్ అవుతున్నాయా, అలా ఒక్కొక్క రేఖ గురించి మనం వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ రేఖల గురించి మనకు పూర్తిగా తెలిస్తే, ఇప్పుడు ఇదివరకు చూడండి, బ్రహ్మ దేవుడు మనకు నుదురు రాశాడు అని చెప్తుంటారు. నిజమే, మన నుదురు రాసిన బ్రహ్మదేవుడు. అంటే మనం భూమి పైనుంచి కింద పడేటప్పుడు నుదురు రాస్తాడు, నీ వయసు ఎంత, నీ జీవితం ఎంత, అసలు నీ ఏంటి అనేది రాసేది ఆయనే. కాబట్టి నుదుట రాసే రాత ఎవడు తప్పించలేడు అంటుంటారు. అరే నీ నుదుటి రాతను ఎవరు తప్పించలేరు అంటుంటారు కామన్గా చాలామంది. ఎందుకంటుంటారు, ఎందుకంటే నుదుటి రాత గొప్పతనం అలాంటిది. కాబట్టి జ్యోతిశాస్త్రంలో ఇది కూడా 100% చెప్పబడింది, 100% కూడా క్లియర్గా చెప్పబడింది అనేది చెప్పవచ్చు. అంటే ఫేస్ రీడింగ్ లో ఏమేమైతే అబ్జర్వ్ చేసి చెప్తారో నుదుటి రేఖలో కూడా అవే ఉంటాయని 100% చెప్పగలరా? ఫేస్ రీడింగ్ అంటే ఆల్రెడీ మనకి ఇది మొత్తం ఇదంతా ఒకటే పార్ట్. తర్వాత ఇదే మనం చూస్తాం ఎక్కువగా. ఏంటంటే కళ్ళు ఎలా ఉంటే ఎలా ఉంటారు అనేది చెప్పవచ్చు, కానీ నుదుటి అసలు మీ జాతకం అనేది తెలిసింది ఇక్కడే. అంటే మీరు ఎలాంటి వాళ్ళు అని చెప్పడానికి మీ కళ్ళు పనికి వస్తాయి. తర్వాత మీరు మాట అనేది, మీ పెదాలు అనేది, ఎందుకంటే మీరు సాత్వికంగా మాట్లాడతారా, సీరియస్గా మాట్లాడతారా, అసలు మీ మెంటాలిటీ ఏందని ఇది చూపిస్తుంది. కాబట్టి మీ ఆయుష్ చూపించేది మాత్రం ఇదే. అంటే మన ఆయుష్ లేనప్పుడు మనం ఏం చేసినా ఏమన్నా ఉపయోగం ఉంది. కాబట్టి దీన్ని మెయిన్గా చూసుకోవాలి. నుదుటి రేఖలు అనేది 100% వాళ్ళ యొక్క జీవితంతో పాటు వాళ్ళ యొక్క లైఫ్ని రేజింగ్ ఇవ్వడానికి, అన్ని విధాలుగా బాగుండాలని చూపించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు. అంటే ఫైనల్ గా చూసుకుంటే మన ఫేస్ ని బట్టి ఐస్, నోస్, లిప్స్, నుదుట్, ఇయర్స్, దీనన్నింటి చూసి మన జాతకం చెప్పొచ్చు అంటారు. పక్కా. ఓకే, రైట్. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సో వ్యూస్, తెలుసుకున్నారు కదండి ఫేస్ రీడింగ్. మన ఫేస్ లో ఉన్నటువంటి ఫోర్ హెడ్, ఐస్, లిప్స్, ఇయర్స్, వీటన్నింటిని చూసి జాతకం చెప్పొచ్చంట. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.